సందర్భంలో ఒకసారి నెక్స్ట్ ప్లేట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. మొత్తంగా 7 స్థానాలకు సంబంధించి 4 గురించి మాట్లాడుకున్నాం. బోధన్, భీమ్గల్ అండ్ ఆర్మూర్. బోధన్లో 38 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 16 స్థానాలని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో తేలింది. అలాగే బీఆర్ఎస్ 10, బీజేపీ 3, ఎంఐఎం 7, ఇతరులు 2. ఇంట్రెస్టింగ్ బోధన్ గురించి మాట్లాడుకున్న పరిస్థితిలో. భీమ్గల్ 12 వార్డులు ఉంటే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 1. ఇక అలాగే ఆర్మూర్ 36 వార్డులుంటే 16 కాంగ్రెస్, బీఆర్ఎస్ 13, బీజేపీ 4, ఇతరులు 3 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో తెలియదు. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బోధన చూసినప్పుడు 38 వార్డులు ఉన్నాయి. 38 అక్కడ మ్యాజిక్ ఫిగర్ చూస్తే 20 అవుతుంది. కానీ ఒకసారి కాంగ్రెస్ ఫిగర్ చూడండి, ఓన్లీ 16 దగ్గరే ఆగిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. అక్కడ ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎంకి 7 సీట్లు, 7 వార్డులో ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ కాంబినేషన్ బోధన్లో అధికారం చేజిక్కించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అది కాకుండా ఇంకొకటి మన అందరూ గమనించాల్సిన విషయం ఆర్మూర్లో కూడా పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అంతకుముందు చాలా ఘన విజయం సాధించారు ఎక్కడైతే ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థి. ఇప్పుడు చూసినప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూసినప్పుడు బీజేపీ బలం బాగా తగ్గినట్టు కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ బలం బాగా పెరిగింది. కాంగ్రెస్కు పోటీ ఇచ్చింది బీజేపీ కాదు, బీఆర్ఎస్. 16 కాంగ్రెస్ గెలుచుకోబోతుంటే 13 బీఆర్ఎస్ గెలుచుకుంది, 4 మాత్రమే బీజేపీ గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఆర్మూర్లో 36 అంటే మ్యాజిక్ ఫిగర్ 19 అవుతుంది. కాంగ్రెస్ చూస్తే మ్యాజిక్ ఫిగర్ కంటే 3 స్థానాలు తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అదర్స్ కూడా 3 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా అదర్స్ కానీ లేదా చిన్న పార్టీలు ఇంకేమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అధికార పార్టీతో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్మూర్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశమే కనిపిస్తోంది. సచిన్, రైట్. ఇంట్రెస్టింగ్గా అంటే 36 కాబట్టి ఆర్మూర్ 18 లేకపోతే 19 మీరు అన్నట్టుగా మ్యాజిక్ ఫిగర్. కాబట్టి ఒకవేళ 3 వచ్చేస్తే సరే, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా కాంగ్రెస్లోకి మోడీ గారు? డెఫినెట్గా అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుంటాం. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత కూడా చాలామంది తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ చాలామంది పార్టీలు మారే అవకాశం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అధికార పార్టీలోకి వెళ్తుంటారు. ఇక్కడ కూడా డెఫినెట్గా ఆర్మూర్లో కూడా చాలామంది వార్డు మెంబర్స్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో రకరకాల స్కీమ్స్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అధికార పార్టీతో ఉంటేనే వాళ్ళకి నిధులు వస్తాయి, తమ కౌన్సిలర్ తమ వార్డు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు ఈ విషయంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సచిన్ మీకు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాదగిరిగుట్టలో కాంగ్రెస్ 5, సిపిఐ 1, ఇండిపెండెంట్లు 1 గెలిస్తే అక్కడ బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ అనుకోవచ్చు 3 సీట్లు మాత్రమే గెలిచింది. అక్కడ 5, 1, 1 7 సీట్లు కాంగ్రెస్ కానీ మిత్రపక్షాలు గెలిస్తే అప్పుడు బీఆర్ఎస్ 3 స్థానాల్లోనే విజయం సాధించింది. అయినా కూడా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకుడే మున్సిపల్ చైర్మన్ కాగలిగారు. అట్లాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది. నేరేడుచెర్ల కూడా కాంగ్రెస్ 7, సిపిఎం 1 గెలిస్తే టీఆర్ఎస్ 7 గెలిచింది. అంటే మెజారిటీ చూస్తే కాంగ్రెస్, సిపిఎం ఉన్నాయి, కానీ చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ మున్సిపల్ చైర్మన్ కాగలిగారు. సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా కొంతమంది కౌన్సిలర్లు అటు ఇటు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే నంబర్ తగ్గిన చోట కాంగ్రెస్ వైపు వాళ్ళు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సచిన్. ఓకే, రైట్. ఇంట్రెస్టింగ్. సో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఓవరాల్ నెంబర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది క్లియర్ కట్గా కాంగ్రెస్కి. ఎందుకంటే మొత్తం 7 మున్సిపాలిటీలు ఉంటాయి. 6 మొత్తం 7 మున్సిపాలిటీలకి 6 కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. 1 మాత్రం బీఆర్ఎస్ కిట్టులో పడే అవకాశం ఉంది. అండ్ అలాగే బీజేపీకి 1 స్థానం కూడా దక్కకపోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నిజామాబాద్ గురించి మాట్లాడుకునే క్రమంలో నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, గంగారెడ్డి కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గంగారెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ మొత్తంగా మాట్లాడుకుంటే 6 స్థానాలని క్లీన్ స్వీప్ చేయబోతోంది ఇక్కడ. అండ్ బీఆర్ఎస్ 1, బీజేపీ ఒక్కడు కూడా అక్కడ తన ప్రభావం చూపించలేకపోతోంది. ప్రస్తుతం గ్రౌండ్లో ఉన్న పల్స్ ఏంటి? సచిన్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో ప్రధానంగా కామారెడ్డి జిల్లా చూసుకుంటే బిచ్కుందలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 9 వార్డులు గెలుచుకొని ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండడం ప్రధానంగా దానికి అందరికీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు చూసుకోవచ్చు, ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తంగా ఎల్లారెడ్డిలో 7 కాంగ్రెస్ కైవసం చేసుకుని ఉంది. అక్కడ బీఆర్ఎస్ 3, బీజేపీ
ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అవుతారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్న నేపథ్యం. మరోవైపు బాన్స్వాడలో చూసుకోవచ్చు. బాన్స్వాడలో 19 వార్డులు ఉన్నాయి. 19 వార్డులకు గాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు మరోవైపు మరో నాయకుడు ఆ ప్రాంతంలో చలమణి అవుతున్నారు. వారందరికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత అక్కడ లేకపోవడంతో పూర్తి స్థాయిలో కొంచెం నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండడం, దానికి సంబంధించి కొంచెం చితికిలా పడ్డదే అనే చెప్పచ్చు. మరోవైపు కేటీఆర్ కూడా ఆ ప్రాంతంలో ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పుంజుకోలేకపోయిందనే చెప్పొచ్చు. మరోవైపు కామారెడ్డిలో ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ. కామారెడ్డి పట్టణంలో ఏదైతే అక్కడ ఇద్దరు సీఎంలు పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పోటీ చేసి అక్కడ గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇద్దరి మీద 49 వార్డులు ఉంటే 49 వార్డులకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఎందుకంటే అది పట్టణ ప్రాంతము. అక్కడ మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఉండడం దానికి అందరికి కూడా ప్రాధాన్యత సంతరించింది. మరోవైపు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీ ఉండడం ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరు కూడా కృషి చేశారు. స్థానికంగా ఉండే బీజేపీ ఎమ్మెల్యే అక్కడ రాకపోలేదని, ప్రజలకు ఎలాంటి నిధులు తీసుకురాలేదని కొంత పట్టణంలో కొంత ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణ ప్రాంతాలకు తెలివైన వారైనప్పటికీ కొంత మేరకు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో మున్సిపల్ చైర్మన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది. మరోవైపు చూసుకోవచ్చు, బోధన్లో 38 వార్డులు ఉంటే 38 వార్డులకు 16 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 10 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం కు 7. ఎందుకంటే ఎంఐఎం ఆ ప్రాంతంలో మైనార్టీ సోదరులు ఎక్కువ ఉంటారు. మైనార్టీ ప్రాంత ఆ ప్రజలు ఎక్కువ ఉండడంతో 7 కైవసం చేసుకుంది. బీజేపీకి 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి సచిన్. మరోవైపు భీమ్గల్లో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులకు సంబంధించి చూసుకుంటే 7 ప్రత్యేకంగా కాంగ్రెస్ గెలుచుకొని ఉంది. అక్కడ బీఆర్ఎస్ 4, బీజేపీ వచ్చే ఒక సీటు వచ్చే అవకాశం లేదు. ఆర్మూర్ ప్రధానంగా చూసుకోవచ్చు. ఆర్మూర్ నియోజకవర్గంలో 36 డివిజన్లు ఉంటాయి. 36 వార్డులకు సంబంధించి ప్రధానంగా 36 వార్డులలో ఆర్మూర్ కి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలో ఆయన అందరికీ కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాడు. కానీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉన్నాడు. గతంలో అభివృద్ధి చేశారని చెప్పుకోవడం వల్ల బీఆర్ఎస్ కొంత ఊపు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆర్మూర్లో కూడా కొంత అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 3 పార్టీల మధ్య కొంత పోటాపోటీగా ఉండనుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్మూర్ డివిజన్ లో మున్సిపాలిటీలో 36 డివిజన్లు ఉంటే 36 డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజించుకోనుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కేవలం 4-5 స్థానాలకే పడిపోనుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే కోణంలో కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ప్రాంతంలో బీఆర్ఎస్ మాత్రం గతంలో కంటే ఇప్పుడు పూర్తిసారి, ఎందుకంటే గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా మున్సిపల్ చైర్మన్ కూడా దక్కించుకున్న పరిస్థితి. అయినప్పటికీ ఈసారి మాత్రం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఈ 2 పార్టీల మధ్య ప్రధానంగా కొంచెం పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి సచిన్. రైట్ గంగారెడ్డి, ఇంట్రెస్టింగ్ గా మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకున్న ఆఖరి క్షణంలో ఏదైనా జరగచ్చు అని గురించి మాట్లాడుకున్న సందర్భంలో గంగారెడ్డి చెప్పినట్టుగా ప్రోస్ అండ్ కాన్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి నిజామాబాద్ గురించి మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మౌళి గారు ఆ ఒక్క స్థానమైన బీఆర్ఎస్ కిటీలోకి వెళ్ళే అవకాశం ఉంది.